హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ వానలలో తడుచుకుంటున్నారా? మా హైదరాబాద్ అయితే ఫుల్ వాన పడుతుంది. మరి మీ సైడ్ ఉన్నదా లేదైతే కామెంట్ చేయండి. ఈ వాటర్ను చూసి ఏ చెరువులో ఉన్నాను అనుకునేది కాదండి, రోడ్డు పైననే ఉన్నాను. చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో. ఏ వానలు పడ్డా ఏది పడ్డా పిల్లల్ని స్కూల్కి పంపించినాక తీసుకొచ్చుకోవడం బాధ్యత కదా. అందుకని చెప్పేసి అయితే వానలు కూడా పిల్లల్ని తీసుకోవడానికి స్కూల్కి వెళ్ళినా. పోయేటప్పుడు వాన ఉంది కానీ వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళది. అందుకని అంబ్రెల్లా క్లోజ్ చేసేసేసిన. అదేంటో కానీ హైదరాబాద్లో వాన పడితే మాత్రం తొందరగా చెరువులు అయిపోతాయి అన్నమాట. నార్మల్ అప్పుడు మాత్రం సుత్తే సూపర్ ఉంటుంది. ఇక వాన పడితే మాత్రం బురద, డ్రైనేజీ వాటరు ఇగో ఇట్లా జలమయమైపోతుందండి హైదరాబాద్ అంతా. మరి ఇట్లుంటుంది అనమాట హైదరాబాద్ సంగతి. ఇక వానలు పడ్డా ఏం పడ్డా పిల్లలు అయితే తీసుకొచ్చుకోవాలి కదా. మరి ఎట్లా వస్తారు వాళ్ళు? అందుకని చెప్పేసి అయితే స్కూల్కి పోయినా తీసుకొచ్చుకున్న. అబ్బా, చెరువుల నుండి ఎదుకుంటూ పోయినట్టు అనిపించింది నాకైతే. ఇక ఆ వర్షం తగ్గుతుందని చూస్తే వచ్చేటప్పుడు అయితే వాన తగ్గింది కానీ కొద్దిసేపు గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ దంచి కొడుతుంది. ఇప్పటికి కూడా వాన పడుతుంది అన్నట్టు. ఈ నైట్ కూడా ఎక్కడో పల్లెటూరులో కురవాల్సిన వానలన్నీ హైదరాబాద్లో కురుస్తున్నాయి. మరి అదేందో తెలియదు కానీ హైదరాబాద్లో మాత్రం రోజుకి ఒక్కసారైనా వాన పడుతుంది. రోజు 3:30-4 మధ్యలో అయితే ఫుల్ వాన పడుతుందని. మరి మీ సైడ్ వాన ఉన్నదా లేదా కామెంట్ చేయండి. చూడండి ఈ రాత్రి కూడా ఎంత పెద్ద వాన పడుతుందో. మాకైతే ఒక హైదరాబాద్లో వాన పడుతుందో మరి వేరే దగ్గర పడుతుందో తెలియాలంటే ఖచ్చితంగా వార్తలు పెట్టుకొని చూడాలి. అందుకని చెప్పేసి మీరు కూడా వార్తలు పెట్టుకొని చూసుకోండి. ఈ వాన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్.